హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూసారా చక్కగా సూర్యోదయం అయింది చూడండి. అయితే ఇవ్వండి మన షిప్ కంటైనర్లు అన్నీ లోడ్ అవుతున్నాయి. ప్రజెంట్ ఉన్నాం కదా. అయితే చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మీకు సముద్రంలో కొంగ జాతికి చెందిన కొన్ని పక్షులు చూపిస్తాను చూడండి. పెద్ద ముక్కు కొంగలు ఇగోండి. ఇవి మనం చాలా అరుదుగా చూస్తుంటాం మన దగ్గర. చూసారా పెద్ద కొంగలు చూడండి ఎలా ఎగురుతున్నాయి. అయితే విషయం ఏంటంటే ఈ కొంగలు చూసారా, ఈ కొంగలు మ్యాక్సిమం మంచినీటి సరస్సులు, మంచినీటి కొలలు, అంటే పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి చూసారా, చెరువులు గట్రా, అవి మ్యాక్సిమం అక్కడ బ్రతకడానికి ప్రిఫర్ చేస్తాయి. కానీ మరి సముద్రం వాటర్లో ఏం చేస్తున్నాయని అడగచ్చు. అదేనండి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో బ్రతకడానికి మనం కొన్ని దారులు వెతుక్కుంటాం కదా, అలాంటి దారులు ఈ సాల్ట్ వాటర్లో కూడా బ్రతకడానికి చూస్తున్నాయి అనమాట. అది ప్రకృతి ధర్మం అండి, తప్పదు. ఆకలి ఎంత దూరమైనా తీసుకెళ్తా అంటారు చూసారా, అదనమాట. అయితే అక్కడ విషయం ఏంటంటే ప్రజెంటు వరల్డ్ పరిస్థితి ఏం బాగాలేదండి. చూసినంత బయట కనబడినంత బాగాలేదు. అది నివురుగప్పి నిప్పులో ఉందని. సో ఏంటి అంటే ప్రజెంట్ మన పేదవాళ్ళని కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మధ్యతరగతి, అబోవ్ మధ్యతరగతి వాళ్ళు మ్యాక్సిమం మనీని సేవ్ చేయడానికి, అంటే అనవసరమైన ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయండి, మనీని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ చాలా చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే రాజు కొట్టుకుంటే మధ్యలో సైనికులు చచ్చిపోయినట్టు అక్కడ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు కొట్టుకుంటుంటే వరల్డ్ అంతా దద్దరిల్లిపోతుంది. మీకు తెలుసా ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరిగిపోయి. ఓకేనా. చిన్నప్పుడు మా తాత ఒక అంటే అదేంటంటే దాన్ని ఒక క్రింజ్ థింగ్ అనుకునేవాడిని అప్పుడు మా చిన్నప్పుడు. ఊర్లో అప్పుడు అంతా పూరీలు కదా, అంటే కమ్మలిళ్ళు. మాకు ఇప్పుడు జనరేషన్కి మ్యాక్సిమం తెలిసి ఉండకపోవచ్చు. కమ్మలిళ్ళు మనకి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కమ్మలిళ్ళు కాలిపోతుంటే ఎక్కడో చాలా దూరం అనమాట, ఒక హాఫ్ కిలోమీటర్లో అంటే ఆ మెసేజ్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది మౌత్ టాక్ వల్ల. మా తాత ఏం చేసేవారంటే అక్కడెక్కడో ఇల్లు కాలిపోతుంది కదా, మనం ఇల్లుని ఫస్ట్ సెక్యూర్ చేయాలని చెప్పేసి అక్కడున్న గోళాలంటూ వాటర్ ఉండేది కదా, ఆ వాటర్ని తీసుకెళ్ళి తడిపేసేవాడు ఇల్లు అంతాను, కమ్మలంతాను. అంటే అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అని. అది ఇప్పుడు నాకు ఎందుకు అర్థమవుతుందంటే వాళ్ళు ఇరానుడు ఆ చుట్టుపక్కల దేశాల మీద వెళ్ళి పడిపోతున్నాడు, ఆ ఆపలేరు ఎవరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఆగే మోడ్లో కూడా లేడు. అమి తుమ్మి ఆరిపారి తేలిపోతుంది అక్కడ.